బీరకాయ ఇట్లా కోసిన తర్వాత ఇది పప్పులోకి వేస్తాం. ఈ బీరకాయ తొక్కు పచ్చడికి ఓకేనా, వాటర్లోకి వేసేద్దాం. పప్పు నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి తర్వాత కడిగి పప్పులోకి వేసుకుందాం. ఓకేనా, బీరకాయ పప్పు కోసం ఆల్రెడీ పప్పు కడిగి దీంట్లో పెట్టుకున్నాను కదా, వాటర్ వేస్తాను. సరిపడా అంతా వేసుకుంటాను. మీకు ఎంత కావాలో మెజర్మెంట్ అంత చూసి వేసుకోండి, సరేనా. మరి బీరకాయలు కూడా వాటర్ వస్తుంది కదా, అందుకు కొంచెం తక్కువ వేసుకున్నాం. పచ్చిమిర్చి యాడ్ చేసాం. టమోటాలు 2 వేసుకున్నా. మేము కొంచెమే వేస్తాను కదా, అందుకు 2 వేసా. కొంచెం చింతపండు, ఒక చిన్న ఎర్రగడ్డ వేసుకున్నా. మేము ఎర్రగడ్డని అంటాము. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నా. బీరకాయ పప్పు మాత్రం టేస్ట్ సూపర్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. బీరకాయలు వేసా కదా, కొంచెం పసుపు, ఉప్పు, అంతే. ఇప్పుడు మూత పెట్టేయాలి. చూసారా, పప్పు మెత్తగా ఉడికింది కదా, ఇంకా వెనుక్కోవడమే. చూసారా, మెత్తగా ఎనిపేసుకున్నా కదా. ఇప్పుడు దీన్ని తిరగబాత పెట్టేసుకోవడమే. తిరగబాతకి నూనె వేసుకున్నా. 3 టేబుల్ స్పూన్లు అట్లా వేసుకున్నా. నా పప్పుకు తగ్గట్టు నూనె వేసుకున్నా. మీకు పప్పు తగ్గట్టు మీరు నూనె వేసుకోండి. ఓకేనా, ఒక నూనె ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ వేసుకొని వెల్లుల్లిపాయ మగ్గేంత వరకు తీసుకొని కొంచెం ఎర్రగా పెట్టుకోవాలి. అంటే ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ, చూసారా, పప్పు వేడి చేస్తాను. తిరుగుబాత ఎప్పుడు కూడా పప్పు వేడిగా ఉన్నప్పుడు, అంటే ఒక పక్క వేడి చేస్తూ ఒక పక్క తిరుగుబాత వేస్తే అప్పుడే బాగుంటుంది పప్పు. చల్లగా దాని తర్వాత పప్పు చేస్తే అది వేరే పప్పు. ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. చూసారా, పప్పులోకి వేసేస్తాను. అయిపోయిన తర్వాత చూసారా, తిరుగుబాత వేసేసాం. వేడి బీరకాయ పప్పు రెడీ. చాలా అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా బీరకాయ పప్పు చేసుకొని కామెంట్ చేయండి. ఓకేనా, చూసారా, వేడి బీరకాయ పప్పు. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం మామిడికాయ ఊరగాయ వేసుకొని వేడి అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా.